ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారనిపిస్తోంది. సీఎం హోదాలో చంద్రబాబు తన కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ సమయం గడపలేని పరిస్థితుల్లో భువనేశ్వరి అక్కడికి వెళ్తూ ప్రజలతో మమేకం కావటం ఇటీవలి కాలంలో జరుగుతోంది. ఈ నెల 27 నుంచి మరోసారి ఆమె 4 రోజుల పాటు కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి 100% విజయం సాధించే దిశగా భువనేశ్వరి కుప్పం పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులపై ప్రత్యేక నజర్ పెట్టిన టీడీపీ అక్కడ అత్యధిక స్థానిక సంస్థలను కైవసం చేసుకోవాలనుకుంటోంది. అదే టైంలో కుప్పంలో ఒక సీటు కూడా చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో ఉంది. అందుకోసం భువనేశ్వరి చరిష్మాను వినియోగించుకోవాలనుకుంటోంది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో భువనేశ్వరి అనేక పర్యాయాలు కుప్పంలో పర్యటించారు. టీడీపీ ఎదురు చూసిన దానికంటే అనూహ్య స్పందనే వచ్చింది. ఆమె సభలకు జనం ఎగబడ్డారు. ఒక దశలో ఈసారి చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి తాను కుప్పం నుంచి పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. తర్వాత సర్దుకొని జోక్ చేశానని చెప్పుకున్నారనుకోండి. భువనేశ్వరి పోటీ చేస్తానంటే కుప్పం మహిళలు సంతోషించిన మాట వాస్తవం. ఇక వచ్చే 2 మాసాల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ దఫా క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో టీడీపీ అడుగులు వేస్తోంది. గతంలో ఇక్కడి పంచాయతీల్లో వైసీపీ అనుకూల వ్యక్తులు పాగా వేశారు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో టీడీపీ హవా కనిపించాలన్న ఉద్దేశం ఉంది. కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోన్న నారా భువనేశ్వరి కుప్పంలో 4 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటన గతానికి భిన్నంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇటీవల కాలంలో భువనేశ్వరి కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. మహిళలకు ఉపాధి మార్గాలను కూడా చూపిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఫలాలన్నీ పార్టీకి పరోక్షంగా దక్కేలా చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. అందుకే నేరుగా భువనేశ్వరి రంగంలోకి దిగుతున్నారన్న చర్చ టీడీపీ నేతల్లో వినిపిస్తోంది. ఈ నెల 27 నుంచి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తారు. 4 రోజులు 4 మండలాల్లో ప్రజలతో ఆమె మమేకమవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది. వైసీపీని కింది స్థాయి నుంచి నరుక్కుంటూ రావాలంటే స్థానికం కూడా కీలకమని చంద్రబాబు తమ పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు. జగన్ పార్టీని పుంజుకోకుండా చూడాలంటే స్థానిక పోరులో దెబ్బ కొట్టడం ఒక్కటే మార్గమవుతుంది. అందుకే ఏ ఒక్క నియోజకవర్గంలోనూ చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదన్నది చంద్రబాబు ఆలోచన విధానం. పైగా ఒకప్పుడు వైనాట్ 175 అంటూ నినదించి కుప్పంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కుప్పంలో చంద్రబాబును ఓడించి రికార్డు సృష్టించాలని భావించింది. అందుకే కుప్పం తమదని, దాని వైపు చూసే సాహసం ఎవరూ చెయ్యలేరని చెప్పేందుకే టీడీపీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ నియోజకవర్గంలో వైసీపీ తలెత్తకుండా చేసే దిశగానే నారా భువనేశ్వరి కూడా రంగంలోకి దిగారనుకోవాలి.